అరెస్ట్ చేసిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి ఎల్హెచ్పిహెచ్ గిరిజన ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ వినతి పత్రం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కట్తాల్లో జరిగిన గిరిజన నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు దశరథ్ నాయక్ తెలియజేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించడాన్ని తప్పుపట్టారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులను 40 రోజులు రిమాండ్ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్దే అని మండిపడ్డారు. వ్యవహరిస్తుంది. ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే అభ్యర్థికే సరిపోతాడు, కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాకు సరిపోడు. మరి ముఖ్యమంత్రి హోదాకు ఏదైతే సరిపోనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానము ఆయనకు బాధ్యతలు అప్పచెప్పింది. మరి ఈరోజు రైతులకు 40 రోజులు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. భారతదేశంలో ఎక్కడ కూడా 40 రోజులు భారతదేశంలో ఏ రైతును కూడా జైలుకు పంపించలే. మరి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, లగచర్ల బాధితులకు ఎంబడే విడుదల చేయాలి. మరి ఈ ప్రభుత్వం గుడ్డిగా